అన్నా అంటేనే ఉన్నా అంటూనే చిన్నోడి కోసం నిలబడతాడే. అన్నా అంటేనే ఉన్నా అంటూనే చిన్నోడి కోసం కలబడతాడే. ఈ సాంగ్ నేను ఎందుకు పాడానంటే, నా అన్న కానీ నా తమ్ముడు కానీ వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళు ఎప్పుడూ చూసుకోలేదు. నా కోసం వాళ్ళు ఎంత చేశారో, నా కోసం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో, నా కోసం వాళ్ళు ఏమేమి సాక్రిఫైస్ చేస్తున్నారో అన్నీ నేను చూస్తున్నాను. ఈ జనరేషన్లో అన్నదమ్ములు ఎలా ఉన్నారో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆస్తుల కోసం, అంతస్తుల కోసం, డబ్బుల కోసం కొట్లాడుకొని విడిపోయే అన్నదమ్ములు ఎక్కడ? నా తమ్ముడు బాగుంటేనే నేను బాగుంటా అని అనుకునే మా అన్న ఎక్కడ? నా అన్న బాగుంటేనే నేను బాగుంటానని అనుకునే నా తమ్ముడు ఎక్కడ? వాళ్ళు సంపాదించే దాంట్లో ప్రతి ఒక్క రూపాయి నాకు ఖర్చు పెడతారు నేను బాగుండాలని. సో నాకైతే కొంత హెల్త్ ఇష్యూ ఉంది లాస్ట్ 8 మంత్స్ బ్యాక్ నుంచి. ఆ 8 మంత్స్ బ్యాక్ కూడా నన్ను బాగు చేయించి నా కోసం కొన్ని లక్షలు ఖర్చు పెట్టి, మెడికల్ ఇష్యూ ఏం లేదు, సంథింగ్ ఏదో జరుగుతుందని బ్లాక్ మ్యాజిక్ లాంటివి ఉన్నాయి, వాటన్నిటి నుంచి కాపాడి నన్ను ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉండమని చెప్పి వాళ్ళు డ్యూటీకి వెళ్ళారు. మళ్ళీ నాకు ఇది రిపీట్ అవుతుందని తెలిసి మళ్ళీ 1.5 మంత్ లీవ్ పెట్టుకొని నా అన్న నా తమ్ముడు ఇంటికి వచ్చి ఇప్పుడు మళ్ళీ నా కోసం కష్టపడతారు. నా కోసం ఎక్కని గుడి లేదు, తిరగని ప్లేస్ లేదు. ఎవ్వరు బ్లాక్ మ్యాజిక్ వాటి ఆ విద్యలు చేసిన వాళ్ళు అంటే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఎదుగుతుండ్రు. రెస్ట్ లేక